రెండు శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల తాము గడిచిన 30 ఏళ్లుగా నష్టపోయామని, దీనికి బాధ్యులెవరో తేల్చాలంటూ మీడియా ముందు తమ గోడును అద్దె బస్సుల ఓనర్స్ అసోసియేషన్ వెళ్లబోసుకున్నారు. విజయనగరం ఎస్వీఎన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అద్దె బస్సుల ఓనర్స్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దె బస్సుల ఓనర్స్ అసోసియేషన్ నేత రాంబాబు ఉరఫ్ రామకృష్ణ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీకి తాము దాదాపు 200 బస్సులను అద్దెకిచ్చామని, ఇందులో దాదాపు 45 బస్సులకు ట్యాక్స్ కట్టలేదని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు నుంచి లెటర్ రావడం విడ్డూరంగా ఉందన్నారు. అటు ట్యాక్స్ శాఖ, ఇటు ఆర్టీసీ శాఖ, ఈ రెండు శాఖల మధ్య లోపించిన సమన్వయం కారణంగా ప్రైవేటు అద్దె బస్సులను ఆర్టీసీకి ఇవ్వడం వల్ల తామంతా తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు వరకు మాకు ఇవ్వలేదు. 2020 గత 30 సంవత్సరాల నుంచి అందరం ఇక్కడ చూస్తున్నాం. కానీ 14, 15, 16, 16, 17లో వ్యాట్ ట్యాక్స్ నిమిత్తం మాకు కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాలని చెప్పేసి ఓన్లీ విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడా లేదు. విజయనగరం జిల్లాలో చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఏదో కింద మీద పడి మేము నెక్కొచ్చాం, కానీ మా ఆస్తులు, బస్సులు అన్నీ కూడా అటాచ్ చేసి 1వ నెల నుంచి ఈ రోజు వరకు చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. దీని మీద మేము మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాము. తప్పు అని చెప్పేసి ఆయన చెప్పారు. అయినా సరే వీళ్ళు కూడా మాకు ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వటం లేదు. తర్వాత 14, 15లో మాకు వ్యాట్ ట్యాక్స్ ఇచ్చుంటే మేమందరం కలిసి వెళ్ళి మాట్లాడటం జరిగింది. 14, 15, 15, 16కి 3,30,00,000 రూపాయలు మేము కట్టి ఉన్నామండి. కడితే అప్పుడున్న జేసీ గారు, ఎన్ శ్రీనివాస్ గారు మొత్తం అది క్లోజ్ చేసి 15, 16కి మాకు ఏ విధమైన 16, 17కి మాకు ఏ విధమైన సంబంధం లేదు, మీరు ఎక్కడి నుంచి కోర్టు ఆర్డర్ తెచ్చుకోవాలి అని చెప్పేసి చెప్పారు. అప్పుడు 16, 17కి మేము ఏం చేసామంటే ఆర్టీసీ ఎండీ గారిని, కమర్షియల్ ట్యాక్స్ ఆయన్ని కలిపి ఒక సర్క్యులర్ ఇచ్చారు. 5% ఆర్టీసీ వాళ్ళు కట్టాలని. ఆ సర్క్యులర్ 5%